ఈనాటి ముఖ్య అతిథి హనుమంతరావు ఎండూరి గారు. గుంటూరు అబ్బాయి. చాలా చాలా బ్రహ్మాండంగా అమెరికాలో చదువుకొని, మిషిగన్ యూనివర్సిటీలో చదువుకొని, అక్కడ చాలా సంవత్సరాలు పనిచేసి ఇక్కడ పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్నందుకు మనందరికీ గర్వకారణం. నాతో పాటు గుంటూరు అబ్బాయి అయినందుకు మనందరికీ గర్వకారణం. హనుమంతరావు గారికి, ప్రిన్సిపల్ ఫణీంద్ర గారికి, డీన్స్, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీ మెంబర్స్, మరీ ముఖ్యంగా మమ్మల్ని, మా సంస్థని నమ్మి మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. విద్యార్థులకి గొప్పగా మీరు ఉద్యోగాలు సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. సో మీరు 4 సంవత్సరాల కిందట సుమారుగా ఇదే హాల్లో మీకు చెప్పారు. మీరు ఎట్లా వచ్చారు అప్పుడంటే కొంచెం భయంగా, కొంచెం బెంకంగా, కొంచెం ఇబ్బందితో. మా అమ్మాయికి మాదిరి ర్యాంక్ వచ్చింది, చాలా మంచి ర్యాంక్ రాలేదు. మా అబ్బాయికి చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, రాలేదు. వీడు ఎట్లా సెటిల్ అవుతారో, ఎట్లా ఉంటుందో అని భయంగా కొంచెం ఇబ్బందిగా వచ్చారు. అప్పుడే మిమ్మల్ని అందరినీ నేను కూర్చోబెట్టి చెప్పాను, ఇది ఏమీ కాదు, ఈ ఎంసెట్ ర్యాంకుల గురించి, వీటన్నిటి గురించి పూర్తిగా మర్చిపోండి. ఇక నుంచి వాళ్ళ జీవితం మొదలవుతుంది, దాన్ని పూర్తిగా మేము తీర్చిదిద్దుతాము అని చెప్పాం. చెప్పినప్పుడు సరే, ప్రతి వాళ్ళు అడ్మిషన్ అప్పుడు వచ్చినప్పుడు చెప్తారు కదా, అట్లా అనుకొని ఉంటారు. కానీ మేము ఏం చెప్పామో అదే ఈ 4 సంవత్సరాల్లో జరిగింది. ఏం జరిగింది అంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటమే కాకుండా, చదువు బాగా చెప్పటమే కాకుండా, దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన టీమ్ స్పిరిట్ స్కిల్స్, అట్లానే ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్, ఇప్పుడే చెప్పారు ఫణీంద్ర గారు, ఎన్పిటిఎల్ కోర్సులు అట్లాంటివి చేయించడం, ఇంకా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లాంటి, ఇప్పుడే మీరు డ్యాన్స్లు అవన్నీ చూసారు, అట్లాంటి పార్టిసిపేట్, ఇవన్నీ చేస్తే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో అవుతారు. అప్పుడు ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుంది. అదే జరిగింది. సో అందుకని ఈ చాలా రెసెషన్లో ఉంది ప్రపంచం అంతా, కొంచెం ఇండస్ట్రీ అంతా కొద్దిగా ఒడిదుడుకుల్లో ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు రావడం చాలా కష్టం. చాలా కాలేజీలో 30%, 40% అట్లానే వచ్చినాయి. అయినా సరే అంత ఒడిదుడుకులున్నా, అంత రెసెషన్లో ఉన్నా ఈ కాలేజీలో 80% రావటానికి కారణం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేయటం వల్ల సాధ్యమైంది. దానికి విద్యార్థులు కష్టపడ్డారు, ఫ్యాకల్టీ కష్టపడ్డారు, అట్లనే తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రోత్సాహం చేశారు. అందుకోసం మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది మామూలుగా సాధించడం కాదు, ఇది ఈ సంవత్సరం చాలా గొప్పగా సాధించినట్టు. ఎందుకంటే ఇంకా విప్రో వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు రిజల్ట్ ఇవ్వకపోయినా సరే 80% మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో వీళ్ళందరూ చాలా గొప్పగా సాధించారని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. అదే నిజంగా ఆనందం కూడా. ఏంటి ఆనందం అంటే, నిజానికి యూనివర్సిటీలో కూడా బాగా వచ్చినాయి, 85-86% వచ్చినాయి. కానీ అంతకంటే ఆనందం ఈ లారా వాళ్ళకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది నాకు. ఎందుకంటే ఆనందం అంటే, మా ఫైనాన్స్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఈ కాలేజీ ఎందుకు నడుపుతున్నారు అంటే, ఫైనాన్షియల్గా చూస్తే కొద్దిగా కూడా మిగలదు, చాలా కొద్దిగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దీని ఫీజు 38,000, స్కూల్ ఫీజు కంటే సగం కూడా ఉండదు. అయినా మరి ఎందుకు నడుపుతున్నా, ఒక్క విషయానికే నడుపుతున్నా, మీ కళ్ళల్లో ఆనందం చూడటానికి. ఈ ఎక్కువ మంది పేదవాళ్ళు చదువుతున్నారు, ఆ పేదవాళ్ళు వాళ్ళ పిల్లలు ఉద్యోగం వస్తే వాళ్ళ వరకు నిలబడటం కాకుండా ఆ కుటుంబం అంతా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, పై స్థాయికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఆ ఆనందం, ఆ కళ్ళల్లో ఉండే ఆనందం, పిల్లల్లోనూ తల్లిదండ్రుల్లో ఉండే ఆనందం చూడటానికే ఈ కాలేజీ నడుపుతున్నాడు. డబ్బులు గిబ్బులు ఏమి రావు, మీకు తెలిసి ఉంటుంది ఆ విషయం.
ఎందుకంటే ఆ ఫీజుతో డబ్బులు రావు. సో ఆ డబ్బులు అదంతా కాకుండా ఈ ఆనందం అనేది వెలకట్టలేనిది, ఈ డబ్బుల కంటే చాలా ఎక్కువ. అందుకని ఈ కాలేజీ చాలా పక్కపద్దిగా, చాలా బ్రహ్మాండంగా, ఈ డబ్బులున్న వాళ్ళైతే వేరే మార్గం మీద చూసుకుంటారు. చాలా మంది 80% డబ్బులు అసలు ఏమీ లేనాళ్ళు, అస్సలు మామూలు కనీస దీనికి కూడా లేని వాళ్ళు చదువుతున్నారు. వీళ్ళకు ఉద్యోగం వస్తే మామూలుగా వచ్చినట్టు కాదు, మొత్తం ఫ్యామిలీకి ఉద్యోగం వచ్చినట్టు, మొత్తం కుటుంబానికే ఉద్యోగం వచ్చినట్టు అవుద్ది. అందుకని ఈ కాలేజీని ఇంత శ్రద్ధగా, ఇంత పకడ్బందీగా నడపడం జరుగుతుంది. మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ తల్లిదండ్రులకు సన్మానం చేయటం ఇదేంటి, ఇది ఎక్కడా లేదు. మనమే 10 ఏళ్ల కిందట మొదలు పెట్టాం మన సంస్థలో, మిగతా విజ్ఞాన సంస్థల్లో అన్నిట్లో. ఎందుకు ఇది నార్మల్ సాధారణంగా ఏం చేస్తారు, స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లలకు వస్తే, అమ్మాయికి వస్తే, ఏదైనా మంచి మార్కులు వస్తే, అబ్బాయికి వస్తే వాళ్ళని సన్మానం చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు సన్మానం చేస్తున్నారు అనేది చాలా ప్రశ్న. ఎందుకు చేస్తున్నామంటే, ఈ పిల్లలు ఎంత పేదవాళ్ళైనా మీకు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టం వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసే త్యాగం వాళ్ళకి తెలియదు. చాలా మంది తెలియదు, తెలియకుండానే పెంచుతారు, తెలియకూడదనే పెంచుతారు. నాకు తెలుసు చాలా మంది 2 చీరలతోనే సంవత్సరం అంతా గడుపుకొని వీళ్ళకి 4 జతల బట్టలు కుట్టిస్తారు. చాలా మంది ఒక కూరతోనే ఇంట్లో తిని వీళ్ళకి 2 కూరలు 3 కూరలు పెట్టిస్తారు. చాలా మంది మామూలు కనీస వస్త్రం లేకపోయినా ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఫీజులు చెల్లిస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి తెలియదు. ఇంత త్యాగము, ఇంత ఇది, దాని వెనుకున్న కష్టము, దాని వెనుకున్న త్యాగం వాళ్ళకి తెలియదు. అది తెలియజేయాలి, తల్లిదండ్రుల మీద ఆ గౌరవం ఉంచాలి అనే ఉద్దేశంతో వీళ్ళు సాధించిన దాంట్లో సగము తల్లిదండ్రులది బాధ్యత, తల్లిదండ్రులు చేసిన కృషి, వాళ్ళు వచ్చిన ప్రోత్సాహం అని మా నమ్మకం. అందుకని తల్లిదండ్రులకి ఈ సన్మానం చేయటం మొదలు పెట్టాం. సో ఇప్పుడే మద్రాస్ ఐఐటి వాళ్ళు, మిగతా వాళ్ళు అక్కడక్కడా చేస్తున్నారు. సో మనం మాత్రం 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా నిర్విఘ్నంగా జరుగుతుంది. రెండవది, వాళ్ళని దీనివల్ల ఏంటంటే, చాలా మంది ముందే చెప్పాను, పేదవాళ్ళు, చిన్నవాళ్ళు, వాళ్ళకి సన్మానం జరగటం అనేది వాళ్ళ జీవితంలో ఇంత ముందు ఎప్పుడూ జరగలేదు, ఇంత తర్వాత కూడా జరగదు. ఇప్పుడే ఇక్కడ ఆ పిల్లాడి వల్ల జరుగుతుంది. అది చాలా గర్వం కదా. మన పిల్లల వల్ల మనం సన్మానించబడుతున్నామంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అనుకుంటాను. ఎప్పుడైనా, ఇప్పుడు నాకైనా సరే, మా అబ్బాయి నాకంటే ఎంపీ అయ్యాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కాబట్టి నాకు ఎంతో సంతోషం కదా. అట్లానే నాకు గౌరవం ఉంటుంది. మీ పిల్లవాడి వల్ల, మీ అమ్మాయి వల్ల మీ గౌరవం రావటం అనేది చాలా 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 ఆనందించాల్సిన విషయం. అది గుర్తుపెట్టుకోవటం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో దీని ఇంపాక్ట్, దీని ఫలితం ఎంతగా ఉంది అంటే, మొన్న మధ్యలో ఒక 2 నెలల కిందట మా గర్ల్స్ కాలేజీలో ఒక అమ్మాయి వచ్చి సార్ మీరు ఆ ప్రోగ్రాం చేయలేదు, ఎప్పుడు చేస్తారు అని. ఎందుకు, నీకు ఉద్యోగం వచ్చిందా అన్నారు. నాకు ఉద్యోగం వచ్చిందండి అని చెప్పింది. మరి ఎందుకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాం ఎందుకు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, సంతోషం కదా అన్నా. నేను ఉద్యోగం తెచ్చుకుందే, కష్టపడిందే ఆ ప్రోగ్రాం కోసం, మా అమ్మ నాన్నని డయాస్ మీద చూడటం కోసం అని చెప్పింది. దీని ఇంపాక్ట్, దీని ప్రభావం అంత ఎక్కువగా ఉంది ఈ ప్రోగ్రాం. అందుకని ప్రతి సంవత్సరం గత 10-12 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీకు, మాకు, పిల్లలకి అందరికీ సంతోషమైన, మేము సంతోషిస్తాం, పిల్లలు సంతోషిస్తారు, మీరు సంతోషిస్తారు. అరుదైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో మీకు అందరూ తోడ్పాటు చేస్తున్నందుకు, అందరూ మీరు వచ్చినందుకు మరీ సంతోషం. తర్వాత పిల్లలుగా మీరు ఏం చేయాలి, విద్యార్థులకి ఉద్యోగం చదివారు, ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంది. మీరు ఏం చేయాలి అంటే 3-4 చేయాలి.
ఈ లాస్ట్ సెమిస్టర్ కొద్దిగా శ్రద్ధగా రాయండి. ఇంతకుముందు సెమిస్టర్ ఉద్యోగం రాకముందు ఎట్లా మార్కులు ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే మార్కులు ఉండాలి. అదొకటి. రెండవది, మీరు ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది కదా, 10 లక్షల ఉద్యోగం వచ్చింది కదా అని మీరు అట్లా ఆగిపోతే, చదవకుండా ఆగిపోతే మీరు ఇర్రెలవెంట్ అయిపోతారు. మీ ఉద్యోగం ఉండటం కష్టం అయిపోతుంది. అందుకని కంటిన్యూస్గా చదవటం అవ్వాలి. కంటిన్యూస్గా మీ అంతటి మీరు అప్గ్రేడ్ అవ్వాలి. అదే నేను ఇంతకుముందు మాట్లాడుతుంటే చీఫ్ గెస్ట్ హనుమంతరావు గారు చెప్తున్నారు, నేను ఇట్లా గ్రో అయ్యానండి, ఇట్లా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వచ్చాను అని. మీరు కూడా అట్లానే ప్రతిసారి పని చేస్తారు. ఒకవైపు 1 గంట 2 గంటల సేపు రోజు కొత్త విషయాలు, ఎస్పెషల్లీ ద హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ అండ్ బిగ్ డేటా ఈ వైపు వెళ్తున్నాయి. కాబట్టి ఆ అంశాల్లో మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు నేర్చుకోవటం ఎప్పుడు ఆపేశారో మీ అభివృద్ధి అప్పుడు ఆగిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యలో మామూలుగా ఇంత ముందు రోజుల్లో ఏమనేవాళ్ళు, నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అనేది అంటానికి లేదు. నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద సెల్ ఫోన్. కానీ ఇది ఇప్పుడు ఏది పవర్ అవుతుందంటే, ఎవరైతే ఇట్ ఈస్ ద కెపాసిటీ టు లెర్న్ న్యూ థింగ్స్, ఎవరైతే కొత్త నేర్చుకోవటానికి శక్తి ఉంటుందో వాళ్ళ గ్రోత్ ఉంటుంది. అందుకని మీరు కంటిన్యూస్గా నేర్చుకోవటానికి ట్రై చేయండి. మూడోది మీరు చేయాల్సింది, మీ తల్లిదండ్రులు ఈ ఉద్యోగం వచ్చింది బాగుంది, మీ నాన్నగారికి 2 ఎకరాల పొలం ఉంది, మొత్తం కలిపిన 50,000 ఇన్కమ్ రాదు. అట్లనే మీ అమ్మగారు ఒక స్కూల్ టీచర్ 10,000 చేస్తున్నారు. లేకపోతే కొంతమంది అసలు డైలీ ఎవరికి వెళ్ళి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేసినా సంవత్సరానికి 30-40 వేల కంటే రాదు. మీకు 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది. మీ మనసులో ఏముంటుందంటే, ప్రతి చిన్నదానికి ఏముంది 10,000 వచ్చే అమ్మ మాట వినాలా, ఈ నాన్న మాట వినాలా, ఆయన చదువు లేదు లేకపోతే ఇంకోటి లేదు అనిపిస్తుంది. అది మీ మనసులోకి వచ్చిందంటే దట్ ఈస్ ఎ గ్రేట్ సిన్. అది చాలా పాపం. డోంట్ డూ దట్. సో అది మనసులో కూడా, అంటే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళకి తెలిసిపోద్ది. ఇంతకుముందు సినిమాకి వెళ్ళొద్దు అంటే ఆగిపోయేవాళ్ళు, ఇంతకుముందు బయటకు వెళ్ళొద్దులే టైం లేట్ అయిపోయిందంటే ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడేమో నాకు తెలుసులే నేను చేస్తానులే అంటారు. అంటే మన మాట వింటలేదు అని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి అట్లాంటిది మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ఇట్ ఈస్ ఫాదర్ ఈజ్ అ ఫాదర్, మదర్ ఈజ్ అ మదర్. ఇట్ కాంట్ బి రీప్లేస్డ్ బై ఎనీథింగ్ ఇన్ ద నేచర్. ప్రకృతిలో దేన్ని కూడా పోల్చలేం అమ్మ నాన్నలతో. నేను అందుకే మా నాన్నగారు మా అమ్మ చని సంవత్సరాలు అయింది, కానీ రోజు నేను భగవంతుడిని పూజ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళకి దండం పెట్టుకొని వస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, ఎందుకు ఇట్లా చేస్తావు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయాలి కదా, రోజు చేస్తావు. నేనేమంటానంటే, భగవంతుడిని అడిగితే పూజ చేస్తే మనకి ఏమిస్తాడు? పొలం ఇవ్వడు, బంగారం ఇవ్వడు, డబ్బులు ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు. ఏమి ఇస్తాడంటే మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి శక్తి ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తారు. అవే కదా మన అమ్మ నాన్న కూడా మనకి ఇచ్చింది. వాళ్ళు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి ఆలోచనలు ఇచ్చారు, మంచి చదువు ఇచ్చారు. కాబట్టి దేవుడితో పాటు వాళ్ళు కూడా పూజించడం తప్పేంటి అని అంటారు. అంటే అందుకని నెవర్ ఎంటర్టైన్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ యూ. ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్, మా నాన్న చదువుకోలేదు కాబట్టి వినేదేంట్లే, మా అమ్మకు 10,000 ఉద్యోగం కాబట్టి వినేదేంట్లే, అట్లాంటి ఫీలింగ్ మనసులోకి రానియొద్దు. అందుకనే ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మీ అమ్మ నాన్న మీకంటే గొప్పవాళ్ళు, అది ప్రూవ్ చేయడానికి నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అవును. సో కాబట్టి మీరు ఇట్లా చదువుతూ ఉండండి, దాంతోపాటు ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయండి. మంచి మీరు ఈ 4 ఏళ్ళు సంపాదించుకున్న ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని, ఈ ఫ్యాకల్టీని, ప్రిన్సిపల్ని, ఇన్స్టిట్యూషన్ని గుర్తుపెట్టుకొని మీరు మంచిగా పెరగటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు కంటిన్యూస్గా చదువుతూ ఉంటేనే మీకు అభివృద్ధి అవుతుంది.
మీకు మంచి పొజిషన్లోకి వెళ్తారు. నాలుగో అంశం ఏంటంటే కొంతమంది పిల్లలకి చిన్న ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. అంటే 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు, అంటే ఎక్కువ లేవు నాకు తెలుసు, ఒక 50-60 మందికి అట్లాంటి ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. వాళ్ళు తటస్థాయిస్తూ ఉంటారు, ఈ 2 లక్షల ఉద్యోగానికి మనం చేరాలా లేదా, తక్కువ కదా, 20,000 కదా, ఏం చేరతాము, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ దయచేసి నా అడ్వైజ్ ఏంటంటే మీరు చేరండి, ముందు ఏ ఉద్యోగంలో చేరండి. చిన్న ఉద్యోగం అయితే ఎప్పుడు మీకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే మీకు ఇన్ఫోసిస్లో వచ్చింది అనుకోండి ఉద్యోగం, ఒక మాడ్యూల్ ఇస్తారు, ఆ మాడ్యూల్ గురించి చేయమంటారు, దాని పక్కన అటు ఇటు ఏముందో తెలియదు. అదే 20 మందో 30 మందో పనిచేసే కంపెనీ అనుకోండి, మొత్తం తెలుస్తుంది. ఆ డిజైన్ ఎట్లా చేస్తున్నారు, దాన్ని ప్రోడక్ట్గా ఎట్లా మారుస్తున్నారు, దానికి ఆ తర్వాత డబ్బుల కోసం బ్యాంక్ ఎన్నిసార్లు తిరిగారు, ఆ తర్వాత ఇదంతా ప్రోడక్ట్ తయారు చేస్తే మార్కెటింగ్ ఎంత ఇబ్బంది పడతారు, అన్నీ తెలుస్తాయి. ఇంజనీరింగ్ కాకుండా మేనేజ్మెంట్, ఫైనాన్స్, అన్ని విషయాలు తెలుస్తాయి. విత్ ఇన్ 2-3 years యూ విల్ బి నంబర్ 1, బ్రహ్మాండంగా అవుతారు. అప్పుడు ఇంకో కంపెనీకి పెద్ద ఉద్యోగానికి 2 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షలకి మారచ్చు. అంతేగాని మీరు తక్కువ జీతము తక్కువ డబ్బులు అని మీరు పని చేయకుండా ఉంటే యూ విల్ బి నోవేర్. ఏదో ఒకటి పని చేస్తూ నేర్చుకోవాలి. అది 4వ అంశం. సో ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకొని పిల్లలు చాలా బాగా అభివృద్ధి చెందాలి. మీరు ఇంకొక 5-6 ఏళ్ళ తర్వాత మన చీఫ్ గెస్ట్ హనుమంతరావు గారు లాగా చాలా గొప్పగా కంపెనీలకు సీఈఓలు అవ్వాలి, కంపెనీ ఓనర్స్ అవ్వాలి, ఎంటర్ప్రినర్స్ అవ్వాలి. ఇట్లా అయితే అప్పుడు ఇంకా 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 చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత చివరి అంశం, సరే మీరు తర్వాత కలుస్తారో లేరో 4th year అని నాకు తెలియదు, అందుకనే చెప్తున్నా, అది ఫేర్వెల్ కూడా అన్నారు కాబట్టి. ఒకే విషయం, మీరు ఉద్యోగం వచ్చింది, బాగా చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది బాగుంది, డబ్బులు ఉన్నాయి బాగున్నాయి, సరే 2-3 ఏళ్ళ తర్వాత కారు ఇల్లు అదంతా ఏర్పాటు చేసుకున్నారు బాగుంది. తర్వాత ఆడపిల్లలు ఒక 3-4 ఏళ్లలో పెళ్లి చేసుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ పెళ్లి తర్వాత బాగలేకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే చాలా మంది పిల్లల్ని చూసిన తర్వాత చెప్తున్నాను నేను, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్. అది ఏదో 2% 3% కాదు, 15-20% పీపుల్ డిస్టర్బ్ అయిపోతున్నారు. దానికి మీరు ఒకటే సొల్యూషన్, మీరు పెళ్ళయ్యే ముందు ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా ఏ అమ్మాయి అయినా అబ్బాయికి బాగానే ఉంటుంది, ఏ అబ్బాయి అయినా అమ్మాయి బాగానే ఉంటారు, బాగుంటుంది అట్రాక్ట్. ఒక 15-20 రోజులు, నెల రోజుల తర్వాత ఏ మనిషి అయినా, నాలో అయినా కొన్ని లోపాలు ఉంటాయి, ఏ లోపాలు ఉంటాయి పక్క వాళ్ళతో, ఆ లోపాలను చూస్తూ వాళ్ళని ఎత్తి పొడుస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఇట్లా గడుపుతారు. అది ఒక 5-6 నెలలకి చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. ఏ మనిషి అయినా లోపాలు ఉంటాయి. ఒక అబ్బాయి నల్లగా ఉన్నాడు, నీతో ఏంటి అనిపిస్తుంది, నల్లతనాన్ని ప్రేమించాలి. ఒక అబ్బాయి చాలా బాగా ఖర్చు పెడతాడు, అవును మా ఆయన బాగా ఖర్చు పెడతాడు, చాలా హాయిగా ఉంటాడు, ఖర్చు పెట్టాడు. ఇంకొక అబ్బాయి చాలా అస్సలు ఖర్చు పెట్టాడు, మన కోసం చాలా సేవ్ చేస్తున్నాడు, అతనికి ఏమి ఉందో అది దాన్ని ప్రేమించాలి. అప్పుడు మీ జీవితం సుఖంగా ఉంటుంది. ఎన్ని ఉద్యోగాలున్నా, ఎన్ని డబ్బులున్నా, జీవితం హ్యాపీగా ఉండాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. అది దానికి ఒకటి, మనిషి అన్న తర్వాత లోపాలు లేకుండా ఉండదు. ఎవరికైనా, నేనవచ్చు, మీ అమ్మ వచ్చు, మీ నాన్న వచ్చు, ఎవరైనా లోపాలు ఉంటాయి. ఆ లోపాలని ప్రేమించగలిగితే మీరు బ్రహ్మాండంగా జీవితం సంతోషంగా ఉంటారు. మీరు ఈ ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు ఎంత సంతోషమో, మీ జీవితం అంత సంతోషంగా ఉంటే కూడా బాగుంటుంది. అంటే చిన్న చిన్న వాటికి పిల్లలు తన్నుకుంటున్నారు. ఒక అబ్బాయి ఏమో హైదరాబాద్, అమ్మాయి ఏమో తెనాలి. సో అమ్మాయి అంటే వాళ్ళిద్దరూ అక్కడ హైదరాబాదు, ఇక్కడ చదువుకున్నారు. చదువుకుంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, అమ్మాయి అంటది, ఈ అబ్బాయి చాలా డర్టీ ఫెలో, చాలా మురికాడు, వీడితో నేను కాపురం చేయాలంటుంది. ఏంట్రా బాబు ఏంటి ప్రాబ్లం అంటే, హైదరాబాద్ కదా, వాళ్ళు సాయంత్రం స్నానం చేయరు ఎక్కువ మంది, వీడు స్నానం చేయడు సాయంత్రం, అందుకని ఆ అమ్మాయి ఈజ్ ఫీలింగ్ డర్టీ. సో నేను అదే చెప్పాను,
ఆ అమ్మాయికి చెప్పా, మీ ఇద్దరు కలిసి ఒక దాంట్లో స్నానం చేయండి, ఒకసారి స్నానం చేయండి, అప్పుడు సాల్వ్ అవుతుంది. సో ఇట్ వాజ్ సాల్వ్డ్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు బాగున్నారు అందరూ. సో అట్లా చిన్న చిన్న వాటికి కూడా మీరు జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నారు. అట్లా పెట్టుకోకుండా మీరు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో జీవితంలో కూడా అంత సంతోషంగా ఉండాలని ఈ 4 ఏళ్ళు మీరు చాలా సహాయ సహకారాలు అందించారు. ఒక్క ఇష్యూ కూడా రాలేదు. ఈ కరోనా టైంలో కూడా ఎంత ఇబ్బంది పెట్టినా మీరు తల్లిదండ్రులు ఒకవైపు, విద్యార్థులు మరోవైపు చాలా సహకరించారు. చాలా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, పిల్లలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ఇన్స్టిట్యూట్ ఈ ఒక్క సంవత్సరంలోనే NBA అయిపోయింది, NAC A+ వచ్చింది, చాలా మంచి స్కోర్ వచ్చింది. దాని అంతటికీ మీరు పిల్లలు చాలా పనిచేశారు, ఫ్యాకల్టీ చేశారు, అట్లనే తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారు. మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.